నమస్తే పబ్లిక్ అందరు మంచిగున్నారా? సిటీ మరి చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుంటా వార్తలు పురాగా వర్షేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు షాల్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి. ఆ వీడితోనే సురువు చేద్దాం. చలో హెడ్లైన్స్. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండు ప్రధాని మోడీ. పెద్దన్న లెక్క రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. బాబుమోహన్ చేరిండు ప్రజాశాంతి పార్టీలా. వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారట వచ్చే ఎన్నికల్లా. సర్కార్ హాస్టల్లో తిరిగింది మంత్రి సీతక్క. సమస్యలు ఏమున్నాయో చెప్తే తీరుస్తుందట పక్కా. ప్రజా సమస్యల మీద ధర్నాలు చేస్తారట బీఆర్ఎస్ పార్టీ లీడర్లు. ఎల్ఆర్ఎస్ మీద ఎట్లా స్పందిస్తారో మరి మంత్రులు. 5 కోట్లు విరాళం ఇచ్చిండు చదివిన కాలేజీ అభివృద్ధి కోసం. సంపాదించిన దాంట్లో కొంత దానం చేస్తూనే ఉంటుందట సంతోషం. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయల్లా ప్రధాని మోదీ సారు ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిండుల్లా. ఈ టూర్లా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు షాల్ చేస్తే ఇంకొన్నింటికి శంకుస్థాపన చేసిండు. ఈ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నాడు. మరి ప్రధాని టూర్ ఎట్లా జరిగింది, తెలంగాణకు ఏం హామీలు ఇచ్చిండు, ప్రతిపక్ష పార్టీల గురించి ఏం మాట్లాడిండో ఆర్చుకోవాలి కదా. చలో పాండ్రి మరి. ఆదిలాబాద్ జిల్లాలో చేసిన 7,000 కోట్ల అభివృద్ధి పనులను సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళసై మేడంతో కలిసి ప్రధానమంత్రి మోడీ సారు వర్చువల్ గా రిమోట్ నొక్కి షాల్ చేసిండు. ఇక ఈ సభలో సీఎం రేవంత్ రెడ్డి సారు మాట్లాడుకుంటా భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా జాతీయ రహదారులు, విద్యుత్ శాఖకు సంబంధించి, రైల్వే శాఖకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి, ఈ ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడానికి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్కు రావడాన్ని 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. సాదరంగా తెలంగాణ అభివృద్ధిలో సహకరించినందుకు వారికి రాష్ట్రం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పోయిన ప్రభుత్వ నిర్ణయాలతోని విద్యుత్ ఉత్పత్తిలో వెనకబడ్డాం. కేంద్రంతోని పదే ఘర్షణ వైఖరితోని ఉంటే రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడుతుంది. కాబట్టి మా వైపు నుంచి ఎటువంటి బేషజాలు ఉండయి. కాబట్టి అభివృద్ధికి సహకరించాలని కోరిండు. नरेंद्र मोदी जी, हम हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है, इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है. अगर आपका जो सोच है 5 ट्रिलियन इकोनॉमी हम रीच होने के लिए इंडिया में 5 मेट्रोपॉलिटन सिटीज है, दिल्ली, मुंबई, Bangalore, Chennai, Hyderabad is one of the metropolitan city. We wanted to contribute to your 5 trillion economy system. So please do support us in metro rail, in Musi river development. Why? Because you have developed Sabarmati river. We wanted to develop our Musi river all along with Hyderabad, which is 55 kilometers is there, which is we wanted to regenerate our Musi river. All I need is your support. తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన స్కైవేల నిర్మాణానికి అవసరమైన కంటోన్మెంట్ రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించిండ్రు. అట్లనే మిగిలిన అభివృద్ధి పనులకు సుతం సహకరించాలని చెప్పి ప్రధాని మోదీ సార్ను రేవంత్ రెడ్డి సార్ కోరిండు. అటెన్గా మోడీ సార్ మాట్లాడుకుంటా తెలంగాణ ఏర్పాటై 10 ఏళ్ళు అవుతున్నది కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం చేస్తదని అన్నాడు. आज आदिलाबाद की धरती तेलंगाना ही नहीं पूरे देश के लिए कई विकास धाराओं की गवाह बन रही है. आज मैं आप सबके बीच 30 से ज्यादा
विकास कार्यों के लोकार्पण और शिलान्यास, इसका मुझे आज यहां अवसर मिला है। 56,000 करोड़, 56,000 करोड़ रुपीस, उससे भी ज्यादा ये प्रोजेक्ट तेलंगाना समेत देश के अनेक राज्यों में विकास का नया अध्याय लिखेंगे। इनमें ऊर्जा से जुड़े कई बड़े प्रोजेक्ट्स हैं, पर्यावरण की रक्षा के लिए किए जा रहे कार्य है और तेलंगाना में आधुनिक रोड नेटवर्क विकसित करने वाले हाईवेज भी है। వికసిత భారత్ లక్ష్యంగా పాలన చేస్తున్నాయన్న మోడీ సారు ఎన్టీపీసీ 2వ యూనిట్ తోని తెలంగాణ అవసరాలు తీరుతాయని చెప్పిండు. ఇక ఆడికించి పోయి విజయ సంకల్ప సభల మాట్లాడిన ప్రధాని మోడీ సారు వికసిత భారత్ కోసము బీజేపీ కృషి చేస్తున్నదని చెప్పిండు. ఇది ఎన్నికల సభ కాదు, అభివృద్ధి ఉత్సవం అని అన్నాడు. तेलंगाना के गांव गांव से आवाज आ रही है, नौजवान भी बोल रहा है, बुजुर्ग भी बोल रहे हैं, महिलाएं भी बोल रही हैं, शहर वाले भी बोल रहे हैं, किसान भी बोल रहा है, मजदूर भी बोल रहा है। अब की बार 400 पार, अब की बार 4 వందలు తట్టాలి, బీజేపీకి ఓటు వేయాలి. తెలంగాణలో ఎక్కడ చూసినా మళ్ళా బీజేపీ సర్కారే వస్తదన్న మాట వినవస్తున్నది. కాబట్టి మీరంతా బీజేపీకే ఓటెయ్యాలి అని అక్కడికి వచ్చిన వాళ్ళను కోరిండు. చూడాలి మరి ప్రజలు వచ్చే ఎన్నికలలో ఏ పార్టీకి పట్టం కడతారో ఏందో మరి. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి అన్ని పార్టీలు పోటీ చేయబోయే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. ఇక ఈ వరుసలా పువ్వు పార్టీ ముందున్నది. ఇప్పటికే తెలంగాణకించి పోటీ చేయబోయే 9 మందితోని లిస్టు విడుదల చేసింది. ఇక ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా లోక్సభ అభ్యర్థులకు పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్టును ప్రకటించింది. మరి ముచ్చటేందో ఆర్చుకుందాం పాండ్రి. లోక్సభ అభ్యర్థులను డిసైడ్ చేయనీకి పార్టీ లీడర్లతోని వరుసగా మీటింగ్లు పెడుతున్న కారు పార్టీ పెద్ద కేసీఆర్ సారు ఇయాల 4గురితోని లిస్టు బయట పెట్టిండు. కరీంనగర్ నుంచి ఇదివరకు ఎంపీగా గెలిచిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామా నాగేశ్వరరావు, అట్లనే మహబూబాబాద్ నుంచి కూడా సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాలోత్ కవిత పేర్లను అధికారికంగా ప్రకటించిర్రు. నిన్న తెలంగాణ భవన్లో పెట్టిన మీటింగులనే కరీంనగర్, పెద్దపల్లికెంచి పోటీ చేయబోయే అభ్యర్థులను ఖరారు చేసిర్రు గాని ఇద్దరితోనే ఎందుకు అనుకున్నారు కావచ్చు. నిన్న బయటికి చెప్పలే. ఇవాళ మల్లోపారి మిగిలిన నియోజకవర్గాల నాయకులతోని మీటింగ్ పెట్టి 4 పేర్లను ఖరారు చేసిండు. అట్లనే పార్లమెంటు ఎన్నికల బరిలో నిలవబోతున్న అభ్యర్థులకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపిండు. ఇక కేసీఆర్ కు సెంటిమెంట్ అయిన కరీంనగర్ నుంచే లోక్సభ ఎన్నికలకు సమర్శంకం పూరించబోతున్నాడు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోన్న ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లా 12వ తారీఖు నాడు సభ పెట్టి కారు పార్టీ అభ్యర్థులను లోక్సభ ఎన్నికల్లో ఎందుకు గెలిపియాలి అనే దాని మీద మాట్లాడతాడట. చూడాలే మరి కేసీఆర్ ఏం మాట్లాడతాడో, జనాలు ఎవ్వరికి ఓట్లేసి గెలిపిస్తారో. ఒకప్పుడు సినిమాల్లో బాబు మోహన్ ఉన్నాడంటే అది సూపర్ హిట్ కిందే లెక్క. ఇక కోట శ్రీనివాసరావుతోని కాంబినేషన్లో తీసిన సినిమాలైతే ఇప్పటికి సుతం మస్తు ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. సినిమాల్లో సూపర్ హిట్ అయిన ఊపులనే రాజకీయాలకు వచ్చినాక మొదట్లో హవా చూయించిండు. కాకుంటే ఇప్పుడు పరిస్థితి ఎట్లయిపోయిందో చూడుండ్రి. అమ్మ బాబోయ్, ఇదేందయ్యా ఇది అని అనాలనిపిస్తున్నదిలే ఈ సీన్ చూస్తుంటే. రాజకీయాలంటే అట్లుంటాయి మరి.
ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ఎవరికి అర్థం కాదు. ఇదివరకు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిచినప్పుడు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన బాబుమోహన్ సారు 2014 ఎన్నికల్లో అప్పటి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆందోళనకించి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిండు. కాకుంటే కొంతమంది లీడర్లతోని చక్కగా వడకబోయే వరకు 2018 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. ఇక అప్పుడు పువ్వు పార్టీ తరఫున పోటీ చేసిండు గానీ గెలవలేదు. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయనని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు గానీ ఆఖరికి ఆందోళన నుంచి పువ్వు పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిండు. కాకుంటే గెలవలేదు. ఇక పార్టీకి రాజీనామా చేసిన బాబుమోహన్ సారు ఇలా ప్రజాశాంతి పార్టీలో చేరికయ్యిండు. మరి పాలు పార్టీలా ఎందుకు చేరి ఉండొచ్చంటే అంటే టైం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అని ఈ యుద్ధులే కానీ ఎంపీగా పోదాము అని బీజేపీలో చేరితే వాళ్ళేమో అట్లా చేయించారు. కనుక వద్దులే అనుకున్నాను. సార్ ఏమో ఇప్పుడు ఇదన్నారు. సరే కానీ ఎట్లయితే రెడీ, నాకు ఎట్టాగో ఎంపీగా పోటీ చేయాలని కోరుకోని కదా. అదన్నట్టు ముచ్చట వరంగల్ ఎంపీగా పోటీ చేస్తా అని మనసుల మాట బయట పెట్టిండు. పువ్వు పార్టీలో ఉంటే వరంగల్ ఎంపీ టికెట్ ఇయ్యరని చెప్పి మన కేపాల్ పార్టీలో చేరికండి అన్నట్టు. మరి పార్టీలో చేరిండు కాబట్టి పాల్ సార్ గురించి ఏం మాట్లాడిండో అరుచుకోవాలి కదా. కేపాల్ గారు ఎంపీ అవ్వాల్సిందే వైజాగ్ నుండి. వారి దగ్గర ఎంత నాలెడ్జ్ ఉందో నాకు తెలుసు, ఎంత ఉపయోగమైందో నాకు తెలుసు భారతదేశానికి. రేపు వైజాగ్ నుండి వారు ఎంపీగా ఢిల్లీలో అడుగుపెట్టి ఎన్ని నిధులు తెస్తారో నాకు తెలుసు, ఎన్ని కోట్ల ఉపకారం జరుగుద్దో ఇండియాకి నాకు తెలుసు. మోడీ గారికి, నడ్డా గారికి, వీళ్ళందరికీ, రూపాల గారికి వారి యొక్క దగ్గర కూడా నాకు తెలుసు, అమిత్ షా గారికి పిల్లలు. వాయమ్మో, బాబుమోహన్ సార్ ఇట్లా పార్టీలో చేరిండో లేదో అప్పుడే భజనశాల చేసినట్టే ఉన్నాడు కదా అనబట్టిండ్రు. బాబుమోహన్ సార్ మాటలిన్న అభిమానులు చూడాలి. మరి ఎంపీగా లోక్సభలో అడుగు పెట్టాలన్న కోరిక అటు బీఆర్ఎస్ పార్టీలా ఇటు బీజేపీలా తీరలేదు. మరి ప్రజాశాంతి పార్టీతోనైనా తీరుతుందో, కేపాల్ దగ్గరుండి మరి ప్రచారం చేసి బాబుమోహన్ నే గెలిపిస్తాడో చూడాలి మరి. ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క సర్కారు స్కూళ్ళు, హాస్టళ్లు ఎట్లున్నాయి, ఆడపిల్లలకు ఏం సౌలతులున్నాయి, ఏం కథ అనేది అరుచుకున్నది. మరి ఇక మంత్రి వస్తున్నదని తెలిసిందంటే అక్కడున్న సార్లు ముందుగానే చదువుకుంటారు. మంత్రికి ఇబ్బందులు ఉన్నాయని తెలియకుండా చేయాలని కొంతమంది అనుకుంటారు. మరి సీతక్క పోయిన కాడ జరిగిందేందో మీరు కూడా చూడుర్రి. సీతక్క ముక్కు ఇరుస్తున్నదంటే ఏ పాటో వాళ్ళు చేసిన వంట నచ్చలేనట్టున్నది. కాకుంటే ఏమనలేకపోతున్నది. ఇగాడికేంచి కొంచెం ముంగట్కి కదిలి ఏమంటున్నదో ఈనుండ్రి. ఇన్నరా, సీతక్క వంట చేసే కాడికి ఓంగానే అక్కడ మొత్తం అపరిశుభ్రంగానే ఉన్నది. దాన్ని చూడంగానే సీతక్కకు కోపం వచ్చినట్టున్నది. గాని ఏమనలేక శుభ్రంగా ఉంచుకోరా మీరు, గిట్లనేనా ఉంచుకునేది అని మందలిచ్చింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం యోందా ఊళ్ళున్న ఆశ్రమ హైస్కూల్ను మంత్రి సీతక్క ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుతోని చూసింది. అటెంక పిల్లలందరినీ పిలిచి మాట్లాడింది. వాళ్ళకేమన్నా తక్లీఫ్లు ఉన్నాయా, ఏం కథ అనేది అరుచుకున్నది. అందరు మీకు రాకుంటే మీకు పెట్టకుండా మీరు చెప్పాలి, మీ హక్కు అది. మీరు కడుపు మార్చుకొని మా సార్ ఏమనుకుంటాడు, మా ఇంకో సార్ ఏమనుకుంటాడు అంటే కడుపు మాడుతుంది. మంచిగా తినలేదనుకో మంచిగా చదువు రాదు. క్లాస్ రూమ్లో పోయినాక నిద్ర వస్తుంది, ఆకలితో ఉంటుంది. తర్వాత రక్తం ఉండదు. తర్వాత దేనికి పనికి రాస్తుంది. మంచి ఫుడ్ తినాలి, మంచిగా ఆడుకోవాలి, మంచిగా చదువుకోవాలి. సరేనా? ఓకే మేడం, అంత మంచిగానే ఉన్నది, ఏం తక్లీఫ్లు లేవని అనే వరకు 10th వాళ్ళు ఉన్నారా? 10th వాళ్ళు ఉన్నారా? అవు మరి సీతక్క అన్నది కూడా వాజిబ్ ముచ్చట్నే. ఏం తక్లీఫ్లు ఉన్నాయనేది చెప్తేనే కదా దాన్ని ఎట్లా దారిలో పెట్టాలని ఆలోచన చేసేది. ఇగాడ చదువు చెప్పే సార్లకో లేకుంటే స్కూల్ పెద్ద సార్కో భయపడి సప్పుడు చేయక ఉంటే ఆ తక్లీఫ్లు ఎప్పటికైనా తీరయి. అయినా పిల్లలు చెప్పేది ఏంది మేడం,
ఓ పరి మీరు స్కూల్ మొత్తం తిరిగితే మీకే తెలుస్తుంది కదా. బాగలేని ముచ్చట్లు చెప్తే బాగా చేసుకోవచ్చు. అంత బాగుందంటే ఏం చేయడానికి. బాగలేని ముచ్చట్లు చెప్తే బాగా చేసుకోవచ్చు. అంత బాగుందంటే ఏం చేయడానికి. సీతక్కకు భయపడ్డారో లేకుంటే అక్కడున్న సార్లకు భయపడ్డారో తెలియదు గాని పిల్లలు అంత మంచిగానే ఉన్నదని అన్నారు. కాకుంటే మంత్రి సీతక్కకు మాత్రం ఆ స్కూల్లో అన్ని సమస్యలే కానొచ్చినాయి. అయినా ఒక్క ఈ స్కూల్లోనే కాదు, చాలా సర్కార్ స్కూళ్ళు హాస్టళ్ల సుతం గిదే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా సర్కార్ పెద్దలు ఆలోచన చేసి ముందుగాల అన్ని సర్కార్ బళ్ళు హాస్టళ్ల సౌలతులు పెంచురని అంటున్నారు సర్కార్ స్కూళ్ళ పిల్లలను చదివిస్తున్న కొంతమంది తల్లిదండ్రులు. ఎన్నికల ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ లీడర్లతోనట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నాడు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తామని అంటున్నారు. కాకుంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన మాటను ఇప్పుడు తప్పుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సర్కార్ మీద పోరాటాలు చేయడానికి సిద్ధమవుతున్నది. మరి వాళ్ళు ఏమిటి కోసానికి పోరాటం చేయబోతున్నారు, ఏం కథ అన్నది పురాగా అరుచుకోవాలి కదా. మరిగా ఆ ముచ్చట కేటీఆర్ చెప్తున్నాడు ఇనుండ్రి. రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రజలపైన ఏదో రకంగా పడి పన్నుల పేరు మీదనో లేదా ఇంకో దాని పేరు మీదనో వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అన్ని రిజిస్ట్రేషన్లు ఆపి పెద్ద భయాందోళనకు గురి చేస్తా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో. మీరు ఎల్ఆర్ఎస్ కడితేనే రిజిస్ట్రేషన్ అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఆపే హక్కు మీకెవడు ఇచ్చిందండి? మేము రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భయపడమాకండి. నేను నిన్న మొన్న ఇబ్బడిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈరోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు ఈ రకంగా. ఇది మంచిది కాదని మేము గతంలో కూడా చెప్పాం. ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత ఇంకెట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తేనే భయాందోళనగా ఉంది. ఈ భారాన్ని భరించలేక ఒక అర్థం చేసుకొని ఒక కంక్లూజన్కి వచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, దీన్ని ఎప్పుడు అడుగుతామని. మీరెవరు ఆందోళన పడబాకండి అని చెప్పి మేము వారికి విజ్ఞప్తి చేస్తూ వీలైతే అసలు కట్టబాకండి. ఎల్ఆర్ఎస్ కు ఫీజు కట్టండి అంటే రక్త మాంసాలు పీల్చేస్తున్నాడు అని మరి వాళ్ళ బట్టి విక్రమార్క గారు సమాధానం చెప్పాలా? మరి మీరు కూడా ఇప్పుడు రక్త మాంసాలు పీలుస్తున్నారా? లేక ఫీజులు కట్టమని ఏదైతే సేమ్ మేము ఏదైతే ఫీజు చెప్పామో అదే పెట్టి మీరు మార్చి 31 లోపల కట్టాలని చెప్పి మెడ మీద కత్తి పెట్టి ఈ రాష్ట్రంలోని మధ్యతరగతి ప్రజల రక్త మాంసాలను తాగుతున్నారా చెప్పాలా? ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డమైన హామీలు అందించింది. ఎన్నికలకు ముందు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే ఆ పార్టీ నేతలు మాట మార్చిరని కేటీఆర్ విమర్శించిండు. ఇక బీఆర్ఎస్ పాలనలో ప్రతి దాని మీద ఆరోపణలు చేసిర్రు. కానీ ఇప్పుడు మాత్రం అప్పటి ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తున్నారని అన్నాడు. ఎల్ఆర్ఎస్ మీద అప్పటి ఎంపీ ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోర్టులో కేసు వేసిండు. కోమటిరెడ్డి కోర్టు కేసుకు సంఘీభావం తెలుపుతున్నా నామినల్ ఫీజులతోని భూములను రెగ్యులరైజ్ చేయడానికి అప్పుడు అవకాశం ఇచ్చినాం. ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అప్పుడు చెప్పిండు. ఎవరు ఎల్ఆర్ఎస్ కట్టొద్దని పిలుపునిచ్చిండు. ఇక భూములను ఉచితంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నాడు. ఇక ప్రజల రక్త మాంసాలు వీలుస్తున్నారని మంత్రి సీతక్క ఆనాడు చెప్పింది. ఇప్పుడు బట్టి ఉత్తమ్ సీతక్క దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిండు. మార్చి 31 తారీఖు కల్లా కట్టి తీరాలని ప్రజల మెడ మీద కత్తి పెట్టిర్రు. ప్రజల నుంచి 20,000 కోట్ల రూపాయలు వసూలు చేద్దామని అనుకుంటున్నారు. ఎల్ఆర్ఎస్ అనేది ప్రభుత్వ ఖజానా నింపడానికే. దీనివల్ల 24 లక్షల కుటుంబాలకు భారం పడుతుంది. ఒక్కో కుటుంబం మీద లక్షల రూపాయల భారం పడుతుందని కేటీఆర్ అన్నాడు. ఎల్ఆర్ఎస్ కు ఫీజులు వసూలు చేయడానికి నిరసనగా ఈ నెల 6 తారీఖు నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేస్తామని అన్నాడు. అట్లానే 7 తారీఖు నాడు కలెక్టర్లు ఆర్డీఓలకు విజ్ఞాపన పత్రాలు ఇస్తామని చెప్పిండు. ఇక ఎల్ఆర్ఎస్ కట్టాలని అడుగుతున్న అధికారులను ప్రజలు నిలదీయాలి. ఇప్పుడున్న మంత్రులు ఇదివరకు మాట్లాడిన మాటలను వాళ్ళకి వినిపియాలని అన్నాడు. చూడాలి మరి ఎల్ఆర్ఎస్ మీద రేవంత్ సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో. ఈ ఊరు నాకు చాలా ఇచ్చింది, తిరిగి ఇచ్చేయకపోతే లాభైపోతాము అని మహేష్ బాబు కొట్టిన సినిమా డైలాగు మస్తు హిట్ అయింది కదా. సినిమా డైలాగే అయినా అది చాలా మందిని కదిలిచ్చింది కూడా. పుట్టి పెరిగిన ఊరికి ఏదో ఒకటి చేయాలని మస్తు మంది ముంగటికొచ్చి ఊర్లను దత్తత తీసుకొని అభివృద్ధి చేసిన వార్తలు మనం బగ్గనే చూసినాం కదా. ఇక ఇప్పుడు అదే దారిలా ఒక పెద్ద మనిషి చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీలా ఏం పని ముంగటేసుకున్నాడో చూడుండ్రి. ఇక్కడ పర్ద గుంజి శిలాఫలకాన్ని షాల్ చేసింది దేనికోసానికంటే
ఉస్మానియా యూనివర్సిటీలున్న ఇంజనీరింగ్ కాలేజీకి అనుబంధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్ బిల్డింగ్ కట్టే కార్యానికి. మరి దీన్ని కట్టిస్తున్నది సర్కారు కాదు, ఓయూల 1963 నుంచి 1968 సంవత్సరం దాకా చదువుకున్న గోపాల్ టీకే కృష్ణ అని ఈ సారు. దీనికోసానికి 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. మరిగా దీని మీద ఆయన ఏం మాట్లాడిండో మీరేనుండ్రి. నేను 1963 నుంచి 68 దాకా చదువుకున్నాను. అప్పుడు నరసింహన్ గారు మా గురువు గారు, ఇప్పుడు మా గురువు గారే, ఎప్పుడు మా గురువు గారే. ఆయన పేరు నిలబెట్టాలని ఈ బిల్డింగ్ పేరు పెట్టాము, ఆయన పేరు ఉండాలని. అటువంటి ప్రొఫెసర్స్ చాలా కష్టం దొరకటం. చాలామంది చదివించారు నన్ను, అలాగే ఇప్పుడు కూడా చాలామంది చదివిస్తున్నారు. వాళ్ళందరికీ వాళ్ళ స్టూడెంట్స్ బోల్డ్ అంత బిల్డింగ్ కట్టాలని నా ఆశ. వాళ్ళు నాలాగానే సంపాదించి వాళ్ళ ఫ్యామిలీని చూసుకొని తర్వాత వాళ్ళ ప్రొఫెసర్స్ని అందరినీ హానర్ చేయాలని నా ఆశ. ఇన్నరానుల్లా 55 ఏళ్ల కింద చదువు చెప్పిన గురువు గురించి ఇప్పటికి సుతం ఎంత గొప్పగా చెప్తున్నాడో. ఆ గురువు అంటే ఎంతో గౌరవం ఉన్నది కాబట్టి ఆయన పేరు మీదనే ప్రొఫెసర్ వై నరసింహన్ బిల్డింగ్ అని దీని పేరు పెట్టిర్రు. అమెరికాలో స్థిరపడ్డా కూడా చదువు నేర్పి గింత స్థాయికి రావడానికి కారణమైన ఓయూల మైనింగ్ ఇంజనీరింగ్ బిల్డింగ్ కార్యాన్ని ముంగటేసుకున్నాడు. భవిష్యత్తులో ఇంకా సంపాదించాలి, ఇంకా కూడా యూనివర్సిటీకి ఇయ్యాలి అని అన్నాడు. అట్లనే మన దేశంలో కొంతమంది చేసే పని మీద ఏం మాట్లాడిండో ఇనుండ్రి. నాకు 77 ఏళ్ళు అయిపోయింది, ఇంకా నేను 20 గంటలు పనిచేస్తాను. ఇక్కడ అందరూ 50 సంవత్సరాలకే రిటైర్ అయ్యి ముసలోళ్ళు అన్నట్టు కూర్చుంటారు. మనం కల్చర్ చేంజ్ చేయాలి. ఎందుకంటే ఏజ్ అనేది ఒక నంబర్ అంతే. మనం ఫిజికల్లీ ఫిట్, మెంటలీ ఫిట్ ఉంటే ఎన్ని సంవత్సరాలైనా మనం పని చేయొచ్చు. ఎంత మనం పని చేయగలుగుతామో, ఎంత మనం సంపాదించుతామో అది మనం ఇంకోళ్ళకి ఇవ్వడమే చాలా సంతృప్తి. మనకు పెట్టుకోవటంలో దాంట్లో ఏం గొప్ప ఏం లేదు. ఇన్నరా రిటైర్మెంట్ గురించి ఏమంటున్నాడో. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే. వయసు ఎంత పెరిగినా ఆలోచించే శక్తి, పనిచేసే సత్వ ఉన్నంత కాలం మంచిగా పని చేయాలి, నలుగురికి ఉపయోగపడాలే గాని రిటైర్మెంట్ తీసుకునుడు కరెక్ట్ కాదు. దీని మీద మనోళ్లను చైతన్యవంతులను చేయాలని అన్నాడు. అవు మరి ఆ సార్ చెప్పినట్టు చేతనైనంత కాలం పని చేయాలి, 10 రూపాయలు సంపాదించాలి, దాంట్లోకించి సమాజానికి పనికొచ్చే 4 పనులు చేయాలి. మనిషి భూమి మీద ఉన్నా లేకున్నా 10 కాలాలు యాది చేసుకుంటారు. ఏమంటారు? అంతే కదా. మరిగా ఈయన లెక్కనే పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నోళ్ళు, వాళ్ళు చదువుకున్న సర్కారు స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలను దత్తత తీసుకొని ఇటువంటి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మన దగ్గరున్న సర్కారు విద్యా సంస్థలు కూడా కొంతవరకు మంచిగా అవుతాయి. కాబట్టి మీరు కూడా ఇట్లా ఆలోచన చెయ్యుర్రి. ఏమంటున్నాం? తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్క పారి హెడ్ లైన్స్ చూసేయుర్రి. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిండు ప్రధాని మోడీ. పెద్దన్న లెక్క రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. బాబుమోహన్ చేరిండు ప్రజాశాంతి పార్టీలా. వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తారట వచ్చే ఎన్నికల్లా. సర్కార్ హాస్టల్లో తిరిగింది మంత్రి సీతక్క. సమస్యలు ఏమున్నాయో చెప్తే తీరుస్తుందట పక్కా. ప్రజా సమస్యల మీద ధర్నాలు చేస్తారట బీఆర్ఎస్ పార్టీ లీడర్లు. ఎల్ఆర్ఎస్ మీద ఎట్లా స్పందిస్తారో మరి మంత్రులు. 5 కోట్లు విరాళం ఇచ్చిండు చదివిన కాలేజీ అభివృద్ధి కోసం. సంపాదించిన దాంట్లో కొంత దానం చేస్తూనే ఉంటుందట సంతోషం. ఇగో ఇవ్వాల ఇయాల్టి సిటీ వార్తలు మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.